హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? సో ఇవాళ మీకు నేను సింపుల్గా క్విక్గా ఒక 10 మినిట్స్ లోపు ప్రిపేర్ అయిపోయే కాయ కూర, వంకాయ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. సో ఇదేంటంటే చూసారు కదా, మనం దీంట్లో స్టఫింగ్కి మామూలుగా అయితే మసాలాలు అవి ఇవి కొంచెం టైం పడుతుంది కదా. ఇదైతే వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. చూస్తున్నారు కదా, ఇన్స్టంట్గా 2 మినిట్స్లో ప్రిపేర్ చేయొచ్చు ఈ కారంని. శనగపిండి, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు ముక్కలు, జీలకర్ర, పసుపు కలిపేసుకున్నామండి. వెల్లుల్లిపాయ ముక్కల్ని జస్ట్ అలా చిదుముకుంటే బాగుంటుంది. ఇందాక చూపించినట్టుగా గుత్తి వంకాయ టైప్లో అన్నీ కాకుండా కొంచెం అలా మనం కట్ చేసి పూర్తిగా 4 పక్షాలు చేయకుండా మధ్యలో అలా చీల్చుకొని చూసి వంకాయ బాగుందా లేదా చెక్ చేసుకొని మనం తయారు చేసుకున్న ఈ కారం అంతా అందులో స్టఫ్ చేసేయండి. ఓకే, ఎక్కువగా. అది మనకి ఈ స్టఫింగ్ అనేది మన ఇష్టం అండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. ఆ 1/2 కేజీ వంకాయలకి ఇంత శనగపిండి అనేది తీసుకున్నా. మీకు ఎక్కువగా కావాలనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మసాలా కావాలి అంటే వెల్లుల్లిపాయలు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవడం అలా చేసుకోండి. సో ఇలా స్టఫింగ్ చేసేసిన వంకాయలన్నింటినీ ఆయిల్లో ఇలా మనం జస్ట్ మామూలుగా వంకాయలు ఎలా మగ్గించుకుంటాం, సో కాసేపు మూత పెట్టేసి ఒక సైడ్ అంతా నీట్గా మగ్గిపోయాక సిమ్లో పెట్టుకోండి, మాడిపోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్ అలా ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా వంకాయ అంతా సాఫ్ట్గా మగ్గే వరకు ఉంచుకోండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా శనగపిండితో వంకాయ ఫ్రై అనేది లైక్ గుత్తి వంకాయ అంటారు కదా, నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీరు కూడా ఇదేనా ఫస్ట్ టైం, లేకపోతే మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలుసా? చూసారు కదండి, మిగిలిన శనగపిండి స్టఫింగ్ అంతా లాస్ట్లో ఒక 2-3 మినిట్స్ ముందు చల్లేసేయండి. సో మనం కలుపుకొని తినడానికి బాగుంటుంది. మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కలుపుకోండి, అదే శనగపిండి మిక్స్చర్. సో అంతేనండి, చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కాయ అలా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్పండి కామెంట్స్లో. ఓకే, థ్యాంక్ యూ.